ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హ్మ్. మనము మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయం మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము అనేది ఒకసారి సింహావలోకనం చేసుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. ఈ అధ్యాయము మనం చెప్పుకున్నాము. ఏంటంటే ఒక రకంగా ఉపసంహార అధ్యాయంలాగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడాను మళ్ళా ఒక్కసారి కన్సైజ్ చేసి చెప్తున్నారా అనిపిస్తుంది మనకి. కానీ నిజంగా ఆలోచిస్తే ఏంటంటే, ఈ జ్ఞాన యోగ షట్కంలో మనకి ప్రాక్టికల్‌గా ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది భగవానుడు బోధిస్తూ ఉన్నారు. ఈ 18వ అధ్యాయం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే, ఇంకా పర్ఫెక్షన్ అన్నమాట మనకి. మనలో హౌ టు గెట్ రియల్ పర్ఫెక్షన్ అనేది అంటే ఈ అపరోక్షానుభూతి అనే పదం మనం చాలా సార్లు వింటాము. ఆ అపరోక్షానుభూతిని ఎలా మనం అలా ఉండిపోవాలి మనం. ఆ అనుభూతిలో ఉండటం ఎలా? దానికి అడ్డుపడేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? దాంట్లో మనము ఫైన్ ట్యూనింగ్ ఎలా చేసుకోవాలి? ఇలాంటివన్నీ మనకు 16, 17 అధ్యాయాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ 18లో వచ్చేటప్పటికేంటంటే ఇంకొక స్థాయికి తీసుకెళ్తారు మనల్ని. మనం ఆ స్థాయి గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కర్మయోగం గురించి, సన్యాసం గురించి, వీటన్నిటి గురించి ఇంతకు ముందు భగవానుడు మాట్లాడటం జరిగింది. ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, హ్మ్, త్యాగము, సన్యాసము అనే 2 మాటలున్నాయి. వాటి యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా నేను. ఓ హృషీకేశ, వాటి మధ్య భేదం గూడా నువ్వు నాకు చెప్పు అని చెప్పేసేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు భగవానుడు ఇలా చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడు? మనకు గనక డిజైర్స్ ఉండి వాటితో మనం ప్రేరేపింపబడి కర్మల్ని త్యజిస్తే ఓకే. కోరికలచే ప్రేరితమైన కర్మలు త్యజించటమే సన్యాసము అని జెప్పి కొంతమంది జెప్పారంట. సమస్త కర్మల ఫలాలు విడిచిపెట్టటమే త్యాగము అని జెప్పేసేసి కొంతమంది జెప్పారు. కొంతమంది విద్వాంసులు అంటే పండితులు కర్మలన్నీ కూడా దోషభూయిష్టమే అని చెప్పి వాటిని విడిచిపెట్టాలి అని కొంతమంది చెప్పారంట. మరికొంతమంది ఏం చెప్పారు? యజ్ఞము, దానము, తపస్సనేది అసలు విడిచిపెట్టకూడదు అని జెప్పారు. ఇలా రకరకాల పాయింట్స్ ఆఫ్ వ్యూ అంతా చెప్పుకుంటూ వచ్చి, నా నిర్ణయం నేను చెప్తాను విను అంటాడు. అని త్యాగం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఓకే. యజ్ఞము, దానము, తపస్సు దానికి సంబంధించినటువంటి కర్మలేవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం ఎప్పుడూ త్యజించకూడదు. అవి ఎప్పుడు చేస్తూనే ఉండాలి. యజ్ఞము, దానము, తపస్సనేవి మనం ఎంత ముందుకి జ్ఞానపరంగా వెళ్తున్నా, భక్తిపరంగా వెళ్తున్నా, ఎంత పండితులం అయినా కానీ, అవి ఇంకా మనల్ని చేస్తూ ఉంటే, మనల్ని పవిత్రం చేస్తాయి అని చెప్పారు. తర్వాత ఈ ఫలాలపై ఆసక్తి లేకుండా, అంటే మమకారం లేకుండా, ఫలాలని త్యజించటం కాదిక్కడ. కర్మలు చేయాలి, ఫలాలు వస్తాయి ఆటోమేటిక్‌గా. మనం వద్దన్నా వస్తాయి. కానీ వాటి పట్ల ఆసక్తిని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ జేసుకోవాలనమాట. ప్రతిఫలాపేక్ష పట్ల ఆసక్తి లేకుండా చేయాలి కార్యాలు. ఇదే నా ఖచ్చితమైనటువంటి తీర్పు. నేను చెప్పే వర్డిక్ట్ ఇదేనని చెప్పేసేసి భగవానుడిక్కడ స్లైడ్‌లో గూడా చూస్తే, భగవాన్స్ వర్డిక్ట్ ఏంటి అంటే, యజ్ఞదాన తపస్సులెప్పుడు వదిలిపెట్టకూడదు. అటాచ్‌మెంట్ టు ది రిజల్ట్స్ అన్నమాట. అది మోర్ ఇంపార్టెంటు. తర్వాత ఈ ఈ తామసికమైనటువంటిది, రాజసికము, సాత్వికము అంటే ఏంటి అనేది కూడాను నెక్స్ట్ చెప్పారనమాట. తామసిక త్యాగము అంటే ఏంటి? అంటే మనం సన్యాసము, త్యాగము అనేవి కొంచెం ఇంటర్‌మింగిల్డ్‌గా మనం చెప్పుకుంటూ ఉంటామనమాట. ఇక్కడ ప్యూర్‌గా సన్యాసం అనేది బాహ్యమైనటువంటి సన్యాసము లేదా గౌణ సన్యాసం అంటారు. అంటే ఒక కర్మయోగిలాగా ఉండి
జ్ఞానంతో కూడుకొని ఈ కర్మఫలాలను ఎప్పుడైతే త్యజిస్తామో కర్మఫలాల ఆసక్తిని ఎప్పుడైతే త్యజిస్తామో అది నిజమైనటువంటి అంతర్సన్యాసం అన్నమాట అది. బాహ్య సన్యాసం ఉన్నా కానీ అంతర్సన్యాసం అనేది లేకపోతే కష్టము. ఈ త్యాగం చేసేటప్పుడు 3 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. ఏంటి? తామసిక త్యాగం అన్నారు. మనం ఉదాహరణలు చెప్పుకోవాలి అనుకున్నాం లాస్ట్ టైమ్. ఈ తామసిక త్యాగం వచ్చేటప్పటికి మొట్టమొదట భగవద్గీత మొదట్లోనే అర్జునుడు ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధం అంటే కొత్త కాదు ఆయనకి. కానీ నా వాళ్ళు అనేటువంటి దాంట్లో వాళ్ళని నేను చంపితే ఎట్లా? ఆ! గురువుల్ని, తర్వాత తాతల్ని, వాళ్ళ కజిన్స్‌ని వీళ్ళందరిని చంపితే నాకు ఎట్లా అని చెప్పేసేసి ఒక రకమైనటువంటి తామసిక త్యాగాన్ని చేశాడక్కడ. కదా! తామసికమైనటువంటి త్యాగం. అంటే ఎళ్ళిపోవాలనుకున్నాడు అక్కడి నుంచి. హి వాంటెడ్ టు అవాయిడ్ అన్నమాట. అంటే అయోమయంగా చేయటం అనేది ఆ త్యాగం తామసిక త్యాగం అన్నమాట. మనకి రాజసిక త్యాగం వచ్చేటప్పటికేంటంటే, మనకి చేయాల్సిన పనులు పోస్ట్‌పోన్ చేసుకుంటూ, శరీరానికి కష్టం కలగకుండా, మనకి అసౌకర్యం కలగకుండా వాటిని ఎప్పుడైతే వదలాలనుకుంటామో, ఫ్యామిలీ లైఫ్‌లో కష్టంగుంది. అందుకని నేను సన్యాసం తీసుకుంటాను. ఓకే. ఇవన్నీ అంటే అట్లా ఇన్‌స్టంటేనియస్‌గా మనం అట్లా భయపడుతూ చేసేదంతా రాజసిక త్యాగం అన్నమాట. ఎప్పుడైతే ఇది సత్వపరంగా త్యాగం ఎప్పుడవుతుంది అంటే, మనము కర్తవ్యపరంగా కర్మలు చేస్తూ, బాధ్యతలన్నీ పట్టించుకుంటూ చేస్తూ, ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే మనం కర్మలు చేస్తామో, దాన్ని సాత్విక త్యాగము అని చెప్పేసి భగవానుడు చెప్పారు. ఇక్కడ మనకి తపస్సు, యజ్ఞము, దానము ఎందుకు మనము వదిలిపెట్టకూడదు? ఎంత మహానుభావులైనా గాని, వాళ్ళ తపస్సు వాళ్ళు, మెడిటేషన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేయాల్సిన కర్మలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ యాంగిల్‌లో మనము ఆలోచిస్తే, పరిశీలిస్తే తపస్సంటే ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? దానం అంటే ఏంటి? ఇది చాలా కేర్‌ఫుల్‌గా ఇప్పుడు మనము అన్నీ నేర్చుకుంటున్నాము. భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ మనము ఈ ప్రయాగ తీర్థాలకి వీటన్నిటికి వెళ్ళాలా లేదా? కుంభమేళాకి వెళ్ళాలా లేదా? అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అవి మనంతట మనం కల్పించుకొని వెళ్ళకపోవచ్చేమో గానీ, మనం బాధ్యత ప్రకారం వేరే వాళ్ళ కోసం మనం చేస్తూ, దాంట్లో కూడాను ఆ తపస్సు, యజ్ఞము, దానం అనే వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటామన్నమాట. ఇక్కడ తపస్సు అంటే ఏంటి అంటే, ఒక స్థాయికొచ్చిన తర్వాత మనకి సప్త జ్ఞాన భూమికలని చెప్పుకుంటూ ఉంటాం. వాటిల్లో నాలుగో అంశము మనం సత్వాపత్తి అని చెప్పేసేసి అది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి ఎన్‌లైటన్‌మెంట్ కలిగింది. దాని తర్వాత కూడా ఇంకా పర్ఫెక్షన్ ఉంటుందన్నమాట. 5, 6 భూమికలుంటాయి. అవి అసంశక్తి, పదార్థ పదార్థ భావాన్ని త్యజించటం అన్నమాట. అవి దాటిన తర్వాతనే తురీయ స్థితి ఉంటుంది. అంటే ఏంటి? ఇవన్నీ యజ్ఞదాన తపస్సులు చేస్తే పండితులను కూడా పావనం చేస్తాయి అని చెప్పి భగవానుడు ఒక శ్లోకంలో చెప్పాడు. దాని అర్థం ఇక్కడ పట్టుకోవాలన్నమాట మనం. తపస్సు అంటే మనం ఏదైతే లక్ష్యం వైపు ఉన్నామో సింగిల్ పాయింటెడ్‌గా ఉండి, దాని వైపు ప్రయాణించటం నేర్చుకోవాలి. మిగతావన్నీ స్క్రీన్డ్ ఔట్ చేసుకుంటూ ఉండాలి. యజ్ఞము అంటే ఏంటంటే, ఈ సింగిల్ పాయింటెడ్‌నెస్‌తో మనలో ఒక ఎనర్జీ జనరేట్ అవుతా ఉంటుంది. ఆ ఎనర్జీ డెసిపేట్ అవ్వకుండా, దాన్ని వేస్ట్ చేసుకోకుండా, పరమాత్మ వైపుకి, పరమాత్మ పరమైనటువంటి కర్మల వైపుకి తీసుకెళ్లటమే నిజమైన యజ్ఞం అన్నమాట. ఓకే. ఇక్కడ దానము అంటే ఏంటి అంటే, మనకి ప్రాప్తిస్తున్నటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, బాహ్యంగా మనం షేర్ చేసుకుంటాం మిగతా వాళ్ళతో. కానీ అంతర్ముఖంగా మనం షేర్ జేసుకోవాలి. ఆ అంతర్ముఖంగా షేర్ జేసుకోవటము అంటే ఏంటంటే, ఇట్స్ అన్ అప్లికేషన్ అన్నమాట. దాన్ని మనము నేర్చుకున్న నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా మన జీవితంలోకి తెచ్చుకొని ఇప్పుడు నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ నాలెడ్జ్‌ని అంతర్ముఖం చేసి,
ఆ నాలెడ్జ్‌ని అంతర్ముఖంగా షేర్ చేసుకోవటమే నిజమైన దానం అన్నమాట. ఈ 18వ అధ్యాయంలో మనం అంతర్ముఖమయ్యి నేర్చుకోవాల్సిందది. అప్పుడు చేసే త్యాగం ఏదైతే ఉందో, దాంట్లో ఎలా ఉంటుంది అంటేనంట, లైక్స్, డిస్‌లైక్స్ అనేది ఉండదు. అనిష్టాలనేవి ఉండవు అక్కడ. మనకది ఆ టైంకి ఏది చేయాల్సొస్తే అది చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, తామసిక సన్యాసంలో మనం స్పిరిచ్యువల్ రిగ్రెషన్‌లోకెళ్ళిపోతాం. ఓకే. రాజసికంలోనేమో స్టాగ్నేషన్ ఉంటుంది. అంటే ఒకే చోట ఉంటాం. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటాము. మనం భక్తిగా అన్ని చేస్తూ ఉంటాము. అన్నీ సత్సంగాలకు వెళ్తూ ఉంటాము. అన్నీ చేస్తూ ఉంటాము. కానీ రాజసకం పోకపోతే మనలో ఇక్కడే ఉండిపోతామనమాట. సాత్విక సన్యాసం వచ్చేటప్పటికి ప్రోగ్రెషన్‌లోకి తీసుకెళ్తుంది మనల్ని. సో, ఇక్కడ మెయిన్‌గా సన్యాసం అంటే మనం గృహస్థాశ్రమంలో రాగము, ద్వేషము అనేవి త్యజించటమే నిజమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసం అన్నమాట. అదే కర్మయోగము, అదే భక్తి యోగము. ఓకే. అదే త్యాగము అన్నమాట. సర్వఫల ఆ ఫలాల మీద ఉండే ఆసక్తి ఏదైతే ఉందో అది రియల్ త్యాగము అని చెప్పుకున్నాము. ఇంతవరకు చెప్పుకున్నది అదన్నమాట మనం. అది ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాము మనం. ఇప్పుడు మనము ఈ శ్లోకాల్లోకి వద్దాము ఇప్పుడు. మనము గ్లోరీ ఆఫ్ కర్మయోగ నెక్స్ట్. ఇప్పుడు 10 నుంచి భగవానుడు ఒక 12వ శ్లోకం దాకా చెప్తారనమాట ఇది. తర్వాత మళ్ళా ఆహ్, వేరేవి కూడాను ఆ జ్ఞానపరంగా కూడాను కొన్ని అర్థం చేసుకునేవి, ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకునే శ్లోకాలు ఒక 3, 4 ఉంటాయన్నమాట. అవన్నీ ఈరోజు చెప్పుకుందాం మనం. సో, కర్మయోగంలో వచ్చేటప్పటికి మనకి 10, 11, 12 శ్లోకాల్లో ఆయన కర్మయోగ మహిమని మనకి చెప్తూ ఉంటాడు. ఇది తెలుసుకునే ముందు మనము ఒక్కసారి మనం ఓవర్‌హాల్ చేసుకోవాల్సింది ఒక పాయింట్స్ ఏంటంటే, మనము కర్మయోగాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనకు కొన్ని ధర్మాలుంటాయి. ఆ ధర్మాలని ఎప్పుడు వీడకూడదు మనం. అవే ఆ సింగిల్ పాయింట్ తపస్సు, యజ్ఞము, దానము కింద వస్తాయన్నమాట. ఏంటవి అంటే శారీరక ధర్మాలు కొన్ని. శారీరక ధర్మాలేంటంటే, మనము మనం కరెక్ట్‌గా ఈ, ఈ శరీరం కరెక్ట్‌గా ఉంటేనే మనం ఏదైనా సాధన చేయగలుగుతాం. ఓకే. ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఓకే. దాన్ని జాగ్రత్తగా మనము దాని పట్ల వ్యామోహం లేకపోయినా గానీ, దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. కర్మయోగాన్ని పర్ఫెక్షన్ తెచ్చుకోవడానికి. గృహస్థిగా కొన్ని ధర్మాలుంటాయి మనకి. ఓకే. ఆ గృహస్థిగా ఉన్న ధర్మాల్లో మనం ఎంతవరకు ఏంటి అనేది పాటిస్తూ రావాలి. తర్వాత మనం కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఒక సిటిజన్‌గా మన ధర్మాలేంటి? ఎందుకు అంటే మనం 16 అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్పుకున్నదేంటంటే, మనము సాత్వికంగా ఉన్నా కానీ, మనము రజస్సులో, తమస్సులో ఫ్లోట్ అవుతూ ఉంటాం. ఈ ఈ మొత్తం కనిపించే ప్రపంచం రజస్సుతో, తమస్సుతో కూడుకున్న దాంట్లో మనం జీవిస్తూ ఉంటాము. మనము సాత్వికంగా ఉండటం మాత్రమే సరిపోదు. ఆ రజస్సుని, తమస్సుని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటూ ఉంటామనమాట. అది సర్వం కల్విదం బ్రహ్మ అనే భావనని మనకు స్పష్టత కలిగించి దృఢం చేస్తుందనమాట. అది పౌరునిగా మన ధర్మాలు కర్మయోగంలో అన్నమాట. అట్లా కర్మయోగి ఈ ఈ త్యజించటం కష్టం మనం ఇవన్నీ. ఓకే. సో, అందుకనేంటంటే ఆ సాత్వికమైనటువంటి ఫలాసక్తి ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తూ మనము ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అనేటువంటి కర్మయోగంతో మనం గ్రో అయ్యాము. మనం పెరుగుతూ వచ్చాము. ఆ పరమాత్మ తత్వంలో మునిగిపోతూ భక్తిని పెంచుకున్నాము. ఇక్కడ జ్ఞానంతో ఈ బంధాన్ని త్యజిస్తున్నామనమాట మనం. అట్లా ఈ మార్గాన్ని మనం సాత్వికంగా చేసుకుంటూ అంతఃకరణం ఏదైతే ఉందో మనలో అంటే ఒక బాహ్యమైన సన్యాసమే కాకుండాను, మనము త్యాగం కాకుండాను మనకి సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. ఓకే. మనకి కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా మనం చూసుకుంటే మనము ఈ యొక్క బాహ్యమైనటువంటి స్థూల శరీరాన్ని పర్ఫెక్షన్ చేసుకుంటూ, ప్యూరిఫై చేసుకుంటూ వచ్చాము. అలానే
మనము సూక్ష్మ శరీరాన్ని కూడాను మనం ప్యూరిఫై చేసుకుంటూ వచ్చాము. ఇంకా మన కారణ శరీరంలో వాసనలతో కూడుకున్నటువంటి ఈ కర్మ ఫలితాలను అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ప్యూరిఫై చేసుకోవాలి. అదే ఈ ఇందాక చెప్పుకున్నట్టు యజ్ఞ, దాన, తపస్సులు లోపలికి అంతఃకరణంలోకి వెళ్ళి నాలెడ్జ్‌ని షేర్ చేసుకొని దాన్ని మార్చుకోవటం అన్నమాట. ఇక్కడ మనకి ఈ సత్వగుణంలో నిలవాలి అంటే కర్మ మీద మనకి ద్వేషం ఉండకూడదు. ఓకే. కర్మల్ని నేను అబ్బా! ఇదెందుకు చేయాలి? ఇవన్నీ బంధము నాకు అనే భావన కూడా మనకి పోతుందనమాట. పోయి మెల్లగా మనం ఏం పని చేయాలన్నా గాని, ఆ వేదాంతం విలువ అర్థం చేసుకుంటాం ఈ స్థాయికొచ్చేటప్పటికి. ఇక్కడ అందుకని కర్మల్ని మనం త్యజించనక్కర్లేదు అని చెప్పేసి భగవానుడు చెప్తున్నాడనమాట. అదే మనకు చెప్పింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పేసేసి అవి ఆ శ్లోకాలన్నీ మనకు ముందు చెప్పటం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ 10వ శ్లోకం దగ్గరికొచ్చేటప్పటికి మనం పరిశీలిస్తే మనకి ఆ కర్మయోగాన్ని ఇంకా పర్ఫెక్షన్ చేస్తున్నాడు. చూద్దాం అదేంటో. న ద్వేష్ట్యక్ అకుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ. ఇక్కడ 3 మాటలు వాడారు ఇక్కడాయన. అనిష్టం, ఇష్టం అనేది తర్వాత వస్తుందనమాట. ఒక దాంట్లో మనకి అనిష్టం, ఇష్టం, మిశ్రం అని వస్తుంది. దానికి మనల్ని దీంట్లో ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఏంటంటే నద్వేష్టి అకుశలం కర్మ అన్నారు. అంటే ఎవరైతే ఈ అకుశలం కర్మ అంటే చేయవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో, నా ద్వేష్టి దాన్ని ద్వేషించడో, కుశలే అంటే ఇష్టమైన కర్మల యందు కూడా నా అనుషజ్యతే బంధం కలిగి ఉండడో, సహా అతడు సత్వ సమావిష్టః అంటే ఆ శుద్ధ సత్వంలో ఉంటాడనమాట. సత్వంలో సమావిష్టః అన్నమాట. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న సంశయః అంటే సంశయాలు లేకుండా అవన్నీ గ్రంథులు అంటాం. ఆ గ్రంథులన్నీ మనకి విడిపడతాయి అన్నమాట. అది చెప్తారు. అట్లా మేధావి, త్యాగి అట్లాంటి వాడే నిజమైనటువంటి త్యాగి అని చెప్తున్నారు. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ కర్మయోగి మనకి 3 డ్యూటీస్ అర్థం చేసుకోవాలి అని చెప్పాను ఇందాక. ఏంటది? ఒకటి డ్యూటీ టు ద బాడీ శారీరక ధర్మాలు, గృహస్థుగా ఉండే ధర్మాలు, ఒక సిటిజన్‌గా ఉండే ధర్మాలు. అంటే పౌరునిగా. ఇవే గదా మనం చూసేది మొత్తం. ఇది ఎప్పుడు ఆ మూడింటిలోనే మనము అయిష్టాలు ఉంటూ ఉంటాయి. ఓకే. రాగద్వేషాలొస్తూ ఉంటాయి. అందుకని ఒకటి పరిశీలించాలి. ఎలా పరిశీలించాలి అంటే, మనం మేధావి అవ్వాలి. మేధావి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిజంగా కొంత చెప్పింది వాళ్ళు గ్రంథ, అర్థ, ధారణ శక్తి. అంటే మనం శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేస్తున్నప్పుడు అంతర్ముఖం అవటము అంటే ఏంటంటే, మనం తెలుసుకున్న నాలెడ్జ్ గ్రంథ, అర్థ, ధారణ శక్తి. మనం నేర్చుకుంటున్నటువంటి నాలెడ్జి మనకు మనము అప్లై చేసుకోవటం నేర్చుకోవాలి. అది ప్రతి స్థాయిలో నేర్చుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ రాబోయే శ్లోకాల్లో మనకు భగవానుడు చెప్తారనమాట. కుశలే నా అనుషజ్యతే. అట్లాంటి వాళ్ళు ఏం జేస్తారు అంటేనంట మనకు తెలిసిందే ఇందాక అనుకున్నాం. వాళ్ళు ఈ అయిష్టాల పట్ల ఒకే రకంగా ఉంటారనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మన సత్వగుణంగా ఉండి, మనం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్ వస్తుంది. దాంట్లో ఒక తైత్తరీయోపనిషత్తులో మనకి ఒక సేయింగ్ ఒకటుంటుందనమాట. ఏంటి అంటే ఈ శ్లోకం ఇక్కడ. దీని అర్థం ఏంటి అంటే ఏ ఏతం హా వావ నా తపతి అని చెప్పేసి కిమహం సాధు నా కరవం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటి అంటే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కొన్ని పనులు చేసిన తర్వాత వై ఐ డిడ్ంట్ డూ థిస్ నేనెందుకు చేయలేదు లేదా ఎందుకు చేశాను ఇట్లా. ఒకళ్ళని ఎందుకు హర్ట్ చేశాను ఇదెందుకు చేయలేదు నేను అని చెప్పేసేసి మనలో మనము బీట్ అవర్ సెల్ఫ్స్ రియల్లీ బ్యాడ్ అన్నమాట సమ్‌టైమ్స్. ఎంత సత్వగుణంలో ఉన్నా గాని, ఇవి ఎందుకనో మరి అది దాంట్లో మనకి ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఇది చెప్పారు. దాన్ని ఇక్కడ లింక్ చేసుకుంటే మనము
మనము ఈ ఇష్ట, అనిష్టాలు అనేటువంటి ఈ ఈ ఇదేదైతే చేస్తున్నామో వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు అంటే మామూలు సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళేటప్పుడు మనము అంటే ఈశ్వర తత్వంలోకి వెళ్ళేటప్పుడు ఇది కూడా వదలాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము. అది రజస్సుతో కూడుకున్నది ఒక రకంగా. నేను ప్రయాగలో స్నానం చేశాను, లేకపోతే కుంభమేళలో స్నానం చేశాను. ఇవన్నీ మనలో ఒక రకమైన ఈగోని పెంచుతున్నాయా అని చెప్పి ఒక డౌటొచ్చింది. దాంట్లో సత్వగుణ పరంగా కూడాను అది రజసికంగా ఉన్నా గాని, ఇంకొక పరంగా నేను మంచి చేయాలి, నేనెవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మంచి భావనతో ఉండేటప్పుడు కూడా ఇవన్నీ అడ్డుపడతా ఉంటాయన్నమాట మనకి. తర్వాత ఇక్కడ మనం కర్మయోగి అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాసెస్ ఏంటి? అంటే కర్మయోగి అంతర్ముఖమయ్యే ప్రాసెస్. ఈ త్యాగం అనేది ఎలా ఉండాలి అంటే సత్వ సమావిష్ట. అదయినప్పుడు నువ్వు మేధావి అంటే గ్రంథ అర్థ ధారణ శక్తి వస్తుంది నీలో. ఆ సత్వంలో ఎప్పుడైతే నిలబడుతున్నావో నువ్వు అంటే కర్మఫలాన్ని, ఆసక్తిని త్యజించి సత్వంలో నిలబడుతున్నప్పుడు నువ్వు అంతర్ముఖమై నీ గ్రంథ అర్థ ధారణ శక్తిని పెంచుకుంటే నీలో ఆ గ్రంథులు ఏవైతే ఉన్నాయో చిన్న సంశయ అవన్నీ పోతాయన్నమాట. పోతే అప్పుడు యూ రైజ్ అబౌవ్ ఆల్ ది ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ బాడీ అండ్ సెన్సెస్ అండ్ మైండ్. బిఎంఐ అంటాం కదా! అవన్నీ దాటుకుంటూ మనము బాడీ మైండ్ కాంప్లెక్స్‌ని దాటుకుంటూ బియాండ్ వెళ్తాము. అది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఎ కర్మయోగి అని ఈ శ్లోకంలో భగవానుడు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా, ఇంకా ఏం చెప్తున్నారంటే 11వ శ్లోకంలో నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి త్యాగీత్యభిధీయతే అని చెప్తున్నారు. సో ఈ కర్మఫల ఎందుకంటేనంట ఈ కర్మలన్నింటినీ అశేషతః సంపూర్ణంగా త్యక్తుం త్యజించుటకు దేహభృత ఈ దేహధారి ఎవరైతే ఉన్నారో నా శక్యం కుదరదు. కర్మలన్నింటిని త్యజించటానికి కుదరదు. తస్మాత్ అందుచేత యహ ఏ పురుషుడు కర్మఫల త్యాగి కర్మఫలమును త్యజించువాడో అతడే నిజమైన త్యాగి అని చెప్తున్నాడు. ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అంటే మనకి ముక్తికోపనిషత్తులో రాముల వారు ఆయన మనకి జీవన్ముక్తుడి గురించి చెప్తూ అంటే కర్మలు మనం కంప్లీట్‌గా వదిలేయొచ్చు. మనం ఆత్మ సాక్షాత్కారం పొందితే మనకి ఇంకా ప్రాబ్లమ్ ఉండదు అని అనుకోవటానికి లేదనమాట. దీనికి ఆన్సర్ ముక్తికోపనిషత్తులో ఈ భగవానుడు చెప్తున్న దానికి అక్కడ ఆన్సర్ ఉంటుంది. ఏంటి అంటే నువ్వు జీవన్ముక్తుడు అయినా కానీ విదేహముక్తి అంటే శరీరం వదిలిపెట్టిన దాకా ఆ శరీరం కర్మలు చేస్తూనే ఉంటుంది. మనం రమణ మహర్షి గారిని గాని, రామకృష్ణ పరమహంస వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ చూసినప్పుడు ఆ కర్మలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు నేను చేస్తున్నాననే భావన ఉండదు కానీ మిగతా వాళ్ళకి ఆ కర్మ వాళ్ళు చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ శరీరంలో సాక్షి భావనతో చేస్తూ ఉంటారనమాట. అక్కడ అట్లా చెప్తారది. మళ్ళా అక్కడ ఏంటంటే మనకి వాసన క్షయం అంటారు. అంటే మనోనాశనం కంప్లీట్‌గా మనోనాశనం అనేది పూర్తిగా జరుగుతుందా అనేది క్వెషన్ ఇక్కడ. పూర్తిగా జరగదు. అంటే మనోనాశనం పూర్తిగా జరిగింది అని అనుకుంటాం మనం. కానీ ఆలోచనలుంటాయి. కర్మఫలాలు కర్మలు చేస్తూనే ఉంటాం. ఆ శరీరం అనుభవిస్తూనే ఉంటుంది. అదే అన్నమాట. అక్కడ వాళ్ళేం జెప్తారు అంటే, వాళ్ళు ఈ సరూప మనోనాశనము, అరూప మనోనాశనం అని 2 వర్డ్స్ రాముల వారు జెప్తారు ముక్తికోపనిషత్తులో. ఈ జీవన్ముక్తుడి యొక్క దాంట్లో స్వరూప మనోనాశనం ఉంటుంది. వాళ్ళు శరీరాన్ని ఎప్పుడైతే వదిలేశారో అది అరూప మనోనాశనం అవుతుంది అని చెప్పేసేసి అక్కడ రాముల వారు చెప్తారనమాట హనుమంతుడికి. అది. అంటే మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే కర్మల్ని మనం ఎప్పుడూ పూర్తిగా చేయకుండా ఉండలేము. చేయాల్సిందేను. కాకపోతే వాటిని సాక్షిగా చేస్తూ ఉంటామనమాట. అది ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళా మనం నెక్స్ట్ శ్లోకంలో ఎసెన్స్ ఆఫ్ కర్మయోగ. మనం గనక
ఈ కర్మల్ని మనము ఒక కర్మల్ని గనక త్యజించాలి అనుకుంటే, యాడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? సరిగా మనకు పరిపక్వత లేకుండా మనం గనక అలా చేస్తే ఏమవుతుంది? అనేది భగవానుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తూ ఉంటారనమాట. ఏంటది? అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అని చెప్తారు. అనిష్టం, ఇష్టం, మిశ్రం అనే 3 ఇందాక చెప్పుకున్నాం మనం. అత్యాగినాం అంటే ఇక్కడ నువ్వు చెయ్యకపోతే అట్లా, ఆ కర్మఫలాన్ని ఆసక్తితో గనక మనం పట్టించుకుంటూ, దాని పట్ల ఆసక్తితో ఉంటే ఏమవుతుంది? అంటే కర్మలు మంచి, చెడు, ఇష్టము, అనిష్టము, మిశ్రమం అని కలిసి ఉంటాయన్నమాట అన్నిటిలో. త్రివిధం ఫలం. ఈ 3 విధమైన ఫలాలు ప్రేత్యా అంటున్నారిక్కడ. ప్రేత్య అంటే ఏంటంటే, మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అన్నమాట. అంటే మరణానంతరం. భవతి అంటే ఇక్కడ అనుభవించాల్సుంటుంది మనం. ఏంటి ఈ ఇష్టము, అనిష్టము, మిశ్రమం అనేది ఎప్పుడైతే మనలో కలుగుతూ ఉంటాయో, అవి మనం తప్పకుండా అనుభవించాల్సుంటుంది. అయితే సన్యాసినాం ఈ చేసిన వాళ్ళకి మాత్రం అంటే ఈ నిజంగా అర్థం చేసుకొని కర్మఫలం మీద ఆసక్తిని ఎవరైతే వీడి త్యాగిగా ఉంటారో వాళ్ళకి ఇవన్నీ అంటవు అని చెప్తున్నారనమాట. ఓకే. ఏ కాలం నందు వాళ్ళు దీన్ని ఈ ఇష్ట, అనిష్ట, మిశ్రమ అనేటువంటి ఈ త్రివిధ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు ఫ్లోట్ అవ్వాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఇక్కడ అనిష్టం అంటే పాప ఫలం. ఇష్టము అంటే పుణ్యఫలం. మిశ్రమం అంటే పుణ్యము, పాపము మిక్స్చరు అని చెప్పేసేసి ఒక డెఫినిషన్ అన్నమాట అది. సో, మనము కర్మయోగి అవ్వకపోతే కర్మిగానే మిగిలిపోతాం. ఓకే. ఫస్ట్ భగవదర్పణ బుద్ధి, భగవత్ ప్రసాద బుద్ధిది మనం అలవాటు చేసుకొని, ఈ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని, త్యాగిగా మనం బయటికి రావాలన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి ఈ ప్రాసెస్‌లో మనము పర్ఫెక్షన్ ఎలా తెచ్చుకోవాలి? ఈ కర్మల్లో కర్మయోగి అవుతూ త్యాగిగా మనం రావడానికి ఏమేమి అడ్డుపడుతూ ఉంటాయి మనకి? వాటిని ఎలా తప్పించుకొని బయటపడాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకు ముందు గుర్తు చేసుకుంటే గనక ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస అని చెప్పేసేసి ఒక శ్లోకంలో అధో గచ్చంతి తామస అని చెప్పి వాళ్ళు ఎక్కడికెళ్తారు అని 14 అధ్యాయంలో మనకి భగవానుడు ఆ గతుల గురించి చెప్పారు మనకి. మనం నేర్చుకున్నాం వాటి. ఈ సత్వంలో ఉండేవాళ్ళు ఎక్కడికెళ్తారు? రాజసంలో ఉండేవాళ్ళు ఎక్కడికి? తామసంలో ఎక్కడ? అదే దుఃఖం ఇక్కడ సుఖం, దుఃఖం మిశ్రమ ఫలం అన్నమాట. అదే మనం నేర్చుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఈ పర్ఫెక్షన్ తెచ్చుకోవడానికి మనము ఈ జ్ఞానంతో కూడుకున్న యజ్ఞము, తపస్సు చేయాలి. వాటికి మనకు అడ్డుపడేవి ఏంటి అనేది 13-17 శ్లోకాల్లో మనకి భగవానుడు చెప్పబోతున్నాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. మనము ఇది మనకి రాబోయేటువంటి 18-40 ప్లస్ దాకా ఒక 6 అంశాలు తీసుకొని భగవానుడు చెప్తాడు. ఆ 6 అంశాలని ఇక్కడ చెప్పబోయేటువంటి శ్లోకాలకి ఇది పునాది లాంటిదన్నమాట. వీటిని బాగా అర్థం చేసుకుంటే మన జీవితం మారుతుంది. మన భవిష్యత్తు కూడా మారి మనము ఆత్మ తత్వం వైపుకి ఇంకా ఎక్కువగా ప్రయాణించగలుగుతాం అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా మనం వీటిని అర్థం చేసుకుందాం. మన జ్ఞానయోగం గురించి ఆల్రెడీ రెండో అధ్యాయంలో చెప్పారు. నాలుగో అధ్యాయంలో చెప్పారు. ఐదో అధ్యాయం వీటన్నింటిలో మనకి అన్నీ చెప్పారు. చెప్తూ మనకి ఆత్మ, అనాత్మ వివేకం ఉండాలి. ఓకే. అది చాలా ఇంపార్టెంటు. మనం అంతర్ముఖులం అవ్వాలి. ఓకే. ఇది ఇవన్నీ చాలా సార్లు చెప్పటం జరిగింది. మనకి ముందు ఇప్పుడు ఈ శ్లోకాలను అర్థం చేసుకోవటానికి మనకు కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏంటి? అంటే మనం చైతన్యం ఈ శరీరంలో ఒక భాగము, లక్షణము కాదు. దాని నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు. ఓకే. చైతన్యం అనేది ఇండిపెండెంట్. అంతటా వ్యాపించి ఉంది అనేది ముందు థాట్ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉండాలి మనకి. ఓకే. అది ఒక పరిమితి లేనిది. అవన్నీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కదా! సో, అవన్నీ గుర్తుపెట్టుకొని
ఈ ఆత్మ, అనాత్మ వివేకం అంటే సాధన చతుష్టయము మనకి బాగా రావాలన్నమాట. అది దాన్ని గుర్తు జేసుకోవాలి ఒక్కసారి ఇక్కడ ఈ శ్లోకాలకు వెళ్ళే ముందు. ఎందుకంటే ఆ లెవెల్‌లో మనకి చెప్పబోతున్నారన్నమాట ఇక్కడ భగవానుడు. సో, ఇదేంటో చూద్దాం ఒక్కసారిప్పుడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో అని చెప్తున్నారు. అంటే ఓ మహాబాహో సర్వకర్మలు సమస్త కర్మలు సిద్ధయే సిద్ధికి ఏతాని పంచ ఈ 5ను కారణాలు కృతాంతే కర్మలను అంతం చేయు ఉపాయాలు తెలియజేసేదన్నమాట ఇది. అంటే కర్మల్ని అంతం చేయటం అంటే మనము న్యూట్రలైజ్ అవ్వటం అన్నమాట. అంటే మనము ఆగామి కర్మల్ని ఎలా చేస్తాము, ప్రారబ్ధ కర్మల్ని ఎలా అనుభవిస్తాము, సంచిత కర్మలు ఎలా నాశనం అవుతాయి, అవన్నీ అయినప్పుడే మనకి కంప్లీట్‌గా మోక్షం అనేది రివీల్ అవుతుంది మనలో మనకి. సో, అందుకని ఈ సాంఖ్య శాస్త్రం నందు ప్రోక్తాని చెప్పబడినవి నా నుండి తెలుసుకో అని చెప్తున్నారు. నిబోధమే అని చెప్తున్నారు. అంటే ఈ ఇప్పుడు మన భగవానుడు రకరకాల శాస్త్రాలన్నీ ఉపయోగించుకున్నారు. ఇక్కడ సాంఖ్య శాస్త్రంలో ఎలా ఉపయోగించుకున్నారనేది మనం రెండో అధ్యాయంలో, మిగతా అధ్యాయాల్లో కూడా మనం చూసాము వాటిని. ఎక్కడెక్కడ వేరే ఈ మన షడ్దర్శనాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ భగవానుడు ఎక్కడెక్కడ ఏది మంచిదో మనకది ఉపయోగించుకొని చెప్పారు. దాన్ని ఒక్కసారి మనం ఇంతకుముందు గుర్తు చేసుకుంటే, ఈ పంచ మనము పంచీకరణం జరిగినప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం గదా! మొట్టమొదట పరమాత్మ తత్వం ఉంది. దానికి ఈ శుద్ధ సత్వం మాయ కలిసినప్పుడు అది ఈశ్వర తత్వం అవుతుంది. ఆ ఈశ్వర తత్వానికి మళ్ళా త్రిగుణాలు ఇవన్నీ యాడ్ అవుతున్నప్పుడు, అప్పుడు ఈ పంచీకరణానికి నాంది పలుకుతుంది అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనము ఈ హిరణ్యగర్భుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ హిరణ్యగర్భుడు ఎవరు? ఈ సమిష్టి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ సమిష్టి వాసనలు ఏవైతే ఉన్నాయో, దానికి అనుగుణంగా తపస్సుతో అంటే సింగిల్ పాయింటెడ్‌నెస్‌తో యజ్ఞ, దాన అనేటువంటి అంశాలని పరిశీలిస్తూ సృష్టిని చేయటమే హిరణ్యగర్భుడి యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. దానికి అనుగుణంగానే చేస్తాడు. అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ శ్లోకాలను అర్థం చేసుకోవాలి అంటే మనం. ఓకే. ఆ హిరణ్యగర్భుడిని కూడా గుర్తు చేసుకోవాలి. హిరణ్యగర్భుడు అంటే ఎవరు? సమిష్టి సూక్ష్మ శరీరం. ఆయన దేని మీద ఆధారపడి చేస్తాడు? సమిష్టి కారణ శరీరం మీద బేస్ చేసుకొని సృష్టిని చేయటం జరుగుతుంది. అలానే మనం కూడా చూసుకుంటే, మనకి కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యష్టి కారణ శరీరము, వ్యష్టి సూక్ష్మ శరీరము, ఈ స్థూల శరీరం తీసుకొని వస్తున్నవి అని జెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 5 పరికరాలు మనకి ఈ హేతువులు అంటే ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో, అవి మనకి ఈ కర్మల యొక్క ఇష్టం, అనిష్టం, మిశ్రం అనేటువంటి బంధంలో మనం ఇరుక్కోకుండా మనల్ని బయటపడేస్తాయి. అంటే మోక్షం వైపుకి తీసుకెళ్తాయి అని చెప్పి చెప్పబోతున్నారు. అది ఇంట్రొడక్షన్ దీనికి. తర్వాత 14 శ్లోకం వచ్చేటప్పటికేంటంటే, అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అని చెప్తారు. ఇక్కడ అత్ర అధిష్టానం ఈ అధిష్టానం అంటే ఇక్కడ 5 చెప్తున్నారు మనకి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఏ పని చేస్తున్నా గాని జీవితంలో ఎక్కడైనా గాని ఇంట్లో మనం వర్క్‌లో గాని, ప ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎక్కడ చేస్తున్నా ఈ 5ని గుర్తుపెట్టుకోవాలి. మన ఎమోషన్స్‌కి లోనవుతున్నాం మనము. అంటే ఎక్కడో ఒక చోట ఈ 5లో సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్‌ని మనం అర్థం చేసుకొని బ్రేక్ చేయాలన్నమాట. అది ఎలా అనేది చూద్దాం, పరిశీలిద్దాం మనం. అధిష్టానం అని చెప్పారు. ఓకే. ఇదంతా ఒకసారి పైపైన చెప్పుకొని దాంట్లో డీప్‌గా వెళ్దాం మళ్ళా. అధిష్టానం కర్త. ఓకే. అధిష్టానం అంటే మామూలు తెలుసుకుంటే మన మన శరీరం అన్నమాట. మన శరీరమే అధిష్టానం.
కర్త. కర్త అనేటప్పటికి మనకి ఈ మనం నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది గదా! మనలో. అదనమాట. తర్వాత పృథక్విధం కరణం. మనకి వివిధమైనటువంటి కరణాలు. ఓకే. అంటే వివిధమైనటువంటి ఇంద్రియాలేవైతే ఉన్నాయో అవన్నీ సాధనాలనమాట మనకి. తర్వాత వివిధాః పృథక్ చేష్టాః. అంటే ఈ వేర్వేరు చేష్టలేదైతే ఉన్నాయో మనకి ఇంద్రియాలుంటే సరిపోదు. ఆ ఇంద్రియాలు దేన్ని గ్రహిస్తున్నవి అని చూస్తే మనము శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఈ పంచీకరణం జరిగి వాటన్నింటిలో నుంచి వచ్చేటువంటి అంటే ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేష్టలనమాట. వాటి నుంచి మనము గ్రహిస్తున్నాము. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు లేకపోతే వీటిని గ్రహించలేం మనం కదా! అది కరస్పాండింగ్‌గా మన ఇంద్రియాలకి తీసుకొని వస్తాయన్నమాట. తర్వాత దైవం అన్నారు ఐదవది. సో, అధిష్టానం, కర్త, కరణం, తర్వాత చేష్ట, తర్వాత దైవం. ఈ 5 సైకిల్ ఎప్పుడు మర్చిపోకూడదనమాట మనం. ఇవే 5 అంగాలు అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. ఈ 5 అంగాల్ని ఎలా మనము ఏంటి అనేది వాటిని కోరిలేట్ చేసుకుంటూ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. దానికెళ్ళే ముందు ఏం చేద్దామంటే 15, 16 శ్లోకాలు కూడా ఒకసారి చెప్పుకొని, అప్పుడు ఈ మొత్తం కలిపి ఒకసారి మొత్తం చెప్పుకుందాం. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః అని చెప్తున్నారు. ఇక్కడేంటి ఈ శరీరము, వాక్కు లేదా మనస్సు అంటే ఇప్పుడు ఈ 3 చెప్పినవి అంటే మనం మనోవాక్కాయ కర్మలు ఏ కర్మలు జరిగినా గాని మనోవాక్కాయ కర్మల ద్వారా జరుగుతుంది. అది మంచైనా, చెడైనా. ఈ 5 దానికి పంచైతే తస్య హేతవః. ఈ 5 దానికి కారణాలు. అంటే ఏదైనా మనస్సు, బుద్ధి మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడిటి ద్వారా అని జెప్పేసి. తర్వాత ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన అంటే ఇక్కడ మనస్సనమాట. ఓకే. నిజమైన కర్త అనుకుంటారు. మత్తుతో ఉన్న అటువంటి వారు యథార్థాన్ని గ్రహించలేరు అని చెప్పి తర్వాత శ్లోకంలో తత్రైవం సతి కర్త ఆత్మానం కేవలం తు యః అని చెప్పి దుర్మతిః అని చెప్పేసేసి ఆయన చెప్పటం జరిగింది ఇక్కడ. అదే అవన్నీ మళ్ళా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవటానికి మనం ఒక్కసారి మనము ఏం చేద్దాము అంటే, ఈ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సింది పంచకోశాలను గుర్తు చేసుకోవాలి. ఈ పంచకోశాలేంటి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని చెప్పి చెప్పుకుంటాం మనం. ఈ అన్నమయ కోశం దగ్గరికొచ్చేటప్పటికేంటంటే స్థూల శరీరం కదా! ఈ స్థూల శరీరము మనం ఒక రకంగా చెప్పుకుంటే అది ఎనటామికల్‌గా తీసుకుంటున్నాము. ఓకే. అది అధిష్టానంలో మనం తీసుకోవచ్చనమాట. తర్వాత ఈ ప్రాణమయ కోశం దగ్గరికొచ్చేటప్పటికి ఏంటి అంటే, మనము అది ఒక రకంగా ఫిజియోలాజికల్ చేంజెస్ ఇన్ ద బాడీ. మనము పంచప్రాణాలు గాని, మిగతావన్నీ ప్రక్రియలేవైతే జరుగుతున్నాయో లోపల, అంటే మనలో ఒక ఎమోషన్ బయటికి రావాలి అంటే, ఓకే. ఆ ఎమోషన్ ఎలా వస్తుందంటే ఫిజియోలాజికల్‌గా వస్తుంది మనలో. ఆలోచన వచ్చినా గాని సైకలాజికల్‌గా ఫిజియోలాజికల్‌గా ఎక్స్‌ప్రెస్ అవుతా ఉంటుంది. అది ప్రాణమయ కోశం అన్నమాట. తర్వాత మనోమయ కోశం దాన్ని ట్రిగ్గర్ చేస్తా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి చేంజెస్ మనోమయ కోశాన్ని ఆహ్, ఇంటర్‌ట్వైనింగ్ అయ్యి 2 ఒకదాన్నొకటి ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకొని చేస్తా ఉంటాయి. మనం చేసే కర్మల్లో. అందుకని రెండిటిని గుర్తుపెట్టుకోవాలి. దానికి విజ్ఞానమయ కోసం తోడవుతూ ఉంటుంది. అంటే చెయ్యాలా? వద్దా? అనేది మనస్సు డామినేట్ చేసేసి మనం చెప్పుకున్నదే అది. ఇక్కడ మనం 6 అంగాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అవి? పంచ జ్ఞానేంద్రియాలు, మనం ఇంటలెక్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనస్సు అంతా కలుపుకొని. ఓకే. మొత్తం అంతా కలుపుకొని. ఈ 6 అంగాలు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉంటాయి సటిల్‌గా. సో, ఇప్పుడు ఆనందమయ కోసం వచ్చేటప్పటికేంటంటే, దాంట్లో ఆ హ్యాపీనెస్ అనేది మనము
అయోమయంలో ఉండి, అజ్ఞానంతో ఉండి, లేదా సుషుప్తిలో మనం అనుభవించేటువంటి ఆనందం ఏదైతే ఉందో, అది తామసికంతో కూడుకున్నది. దాన్ని జాగృత అవస్థలో ఆ భావనని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొచ్చుకోవటమే ఈ శ్లోకాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. అంటే మనం ఏ కర్మ చేస్తున్నా గాని, మనము సుషుప్తిలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, దాన్ని జాగృత అవస్థలో ఈ ఆసక్తి త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని వెళ్ళటం అన్నమాట. సో, ఇట్లా వీటన్నిటిలో వెళ్తూ ఉంటాం. సో, అధిష్టానం అంటే అన్నమయ కోశం. ఓకే. పృథక్ చేష్ట అంటే ప్రాణమయ కోశం అన్నమాట ఇక్కడ. ఓకే. ఈ తర్వాత కరణం వచ్చేటప్పటికి మనోమయ కోశం. ఓకే. మనోమయ కోశంలో ఏమేమున్నాయి మనకు తెలుసు. పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి ఇట్లాంటివన్నీ. తర్వాత దైవం అనే దగ్గర మనము కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవాలి మనం. ఈ దైవం అనేది హిరణ్యగర్భ అనుకోవచ్చు. లేదా మనకి చెప్పిందంతా ఏంటి అంటే ఇక్కడ ఈ శ్లోకం ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ప్రిసైడింగ్ డీయిటీస్ అంటారు. ఈ ప్రిసైడింగ్ డీయిటీస్‌ది మనము మామూలుగా ఈ కంటికి సూర్యుడని చెప్పేసేసి ఇట్లా మనం కొన్ని చెప్పుకున్నాం గదా! ఆహ్, హ్మ్. మామూలుగా ఈ వరుణుడొచ్చేటప్పటికి రసనము, నాలుక, వాక్కు, అగ్ని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక అధిష్టాన దేవత ఉంది. ఆ అధిష్టాన దేవతలకి శక్తి ఎక్కడి నుంచొస్తుంది అనేది గూడా మనం చెప్పుకున్నాము. ఓకే. సో, ఇక్కడ ప్రిసైడింగ్ డీటీ అనేది ఇంకా డీప్‌గా వెళ్తే మనము హిరణ్యగర్భ తత్వం అన్నమాట. మనలో హిరణ్యగర్భ తత్వం ఏంటి? అంటే వ్యష్టిగా చూస్తే మనకి మన బాడీలో చెప్పుకుంటున్నాం గదా! ఈ డీటీస్ అన్నీ మన బాడీలో చెప్పుకుంటున్నాం. వాటన్నిటికి మూలం హిరణ్యగర్భ. ఓకే. సృష్టి జేయటానికి. అది ఏంటి? కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ కర్మ ఫలితాలు, కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో, అవే నిజమైనటువంటి దైవం అన్నమాట. అక్కడి నుంచే వీటికి ప్రేరణ లభిస్తుంది, శక్తి లభిస్తూ ఉంటుంది. మళ్ళా ఇది ఆభాసలాగా వీటన్నిటికి శక్తి ఎక్కడి నుంచొస్తుంది అంటే ఆత్మ నుంచే వస్తుంది. అవి లేకపోతే మనకి మనకు తెలుసు. ఇప్పుడు మామూలుగా శవంలో అన్ని అంగాలు ఉన్నాయి. కానీ శక్తి రావట్లేదు. అలా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దాన్ని. ఇక్కడ దైవం అనేది మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, కర్మ ఫలితాలు. దానికి అనుగుణంగానే మన సృష్టి జరుగుతా ఉంటుంది. మనం చూసే విధానం మారుతూ ఉంటుంది. దాన్ని మార్చుకోవాలనమాట. అంటే అధిష్టానము, కర్త అంటే ఈగో అన్నమాట. అహంకార, ఆ ఇండివిడ్యువాలిటీ ఏదైతే ఉందో, ఆ కరణం, చేష్ట, దైవం. సో, ఇక్కడ మనము ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఇది ఏంటంటే నైష్కర్మ్య సిద్ధిలో మనకి సురేశ్వరాచార్యులు వారు ఈ చేష్ట గురించి ఈ సైకిల్ బ్రేక్ చేయటానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తారాయన అక్కడ. ఏంటి అంటే మనము ఎంత శరీరంతో ఉన్నాము, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాము, జాగ్రత్తగా పెట్టుకున్నాము. స్థూల, సూక్ష్మ శరీరాలు అన్నీ కారణ శరీరాలను అర్థం చేసుకున్నాము జ్ఞానయోగంతో. కానీ నేను అన్న భావనుంది. కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇంకా మనలో. అయ్యో! వీళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారు. వీళ్ళంతా ఎందుకని బాగుపడరు? లేదా వాళ్ళ పట్ల జాలి ఏదన్నా చూసినప్పుడు ఇట్లాంటివన్నీ మన ఇంద్రియాలు గ్రాస్ప్ చేస్తా ఉంటాయి. ఓకే. అది మామూలుగా చూసుకుంటే. చేష్ట వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తారంటే సురేశ్వరాచార్యులు వారు, మనం అనుకుంటామంట ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు బయటున్నటువంటివి మనం వెళ్లి ఒక వస్తువుని పట్టుకుంటున్నాము అనుకుంటామంట. ఏది మనం వెళ్లి కొనుక్కుంటున్నాము ఒక వస్తువుని. ఒక షాప్‌లోకి వెళ్తాము. వెళ్ళి ఆ వస్తువుని చూడగానే అది నేను పొందాలి అనుకుంటాము. లేదా ఒక ఉన్నతమైన ఫలితాన్ని నేను పొందాలి అనుకుంటాము. అలా అనుకున్నప్పుడు మనం ఏదో సాధిస్తున్నాం అనుకుంటామంట. కానీ ఆ వస్తువే మనల్ని పట్టుకుంటుంది. గ్రహం అంటారనమాట సురేశ్వరాచార్యులు వారు. ఆ వస్తువు మనల్ని ఆల్రెడీ పట్టేసుకుంది. పట్టేసుకొని మనల్ని కదలకుండా జేసేసింది. అది లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి ఎమోషనొచ్చేస్తుందనమాట.
అలానే ఈ సత్వగుణ పరంగా ఉన్నప్పుడు కూడాను ఈ చేష్టలతో మనం ఏదో ఒక రకమైనటువంటి సున్నితమైనటువంటి ఒక సన్నివేశాన్ని చూసాము. దానికి స్పందిస్తాం మనం. ఆ సన్నివేశం మనల్ని పట్టేసుకుంటుందనమాట. దాన్ని కూడాను హయ్యర్ లెవెల్‌లో ఈ శరీరము, ఈ కర్త, ఈ కరణంతో ఏమి చేయొచ్చు అనేది. సరే ఈ వాసన నాకెందుకొచ్చింది? ఈ ఎమోషన్ నాకెందుకొచ్చింది అనే సాక్షి భావన ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే దైవం. ఆ దైవం ఏంటి? నా పూర్వజన్మ వాసనలు, నా పూర్వజన్మ కర్మ ఫలితాల మూలానే నేను ఈ ఆలోచన చేస్తున్నాను. ఈ ఈ వస్తువు నన్ను పట్టుకుంటుంది అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం మగగా ఎందుకు పుడుతున్నాము? ఆడవాళ్ళగా ఎందుకు పుడుతున్నాము? కొన్ని స్పెసిఫిక్ ఇంట్రెస్ట్‌లు మనలో ఎందుకు కలుగుతున్నాయి అంటే, ఈ 5 సైకిల్‌లోనే మనము తిరుగుతూ ఉంటామనమాట. ఈ త్యాగం అనేది, ఈ ఫలాస్తి అనేది పోగొట్టుకోవాలంటే కొంచెం కష్టం అన్నమాట. ఇక్కడ ఇంకొకటేంటి అంటే, మనం జ్ఞానాన్ని నేర్చుకునేటప్పుడు కొంతలో కొంత బాహ్యమైనటువంటి వాటిని, మిగతా వాటిని కంట్రోల్‌లో తెచ్చుకుంటాం. ఈ ఆధ్యాత్మిక చింతనతో. కానీ కొన్ని మన దాకా వచ్చినప్పుడు, మన పిల్లలకేదన్నా జరిగినప్పుడు గానీ, లేకపోతే మన ఫ్యామిలీలో మన తల్లిదండ్రులకు జరిగినప్పుడు, లేదా నా శరీరానికి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఈ 5లో నేనెలా రియాక్ట్ అవుతూ ఉంటాను. ఈ సైకిల్‌ని నేను బ్రేక్ చేయగలనా లేదా? దాన్ని సాక్షిగా నేను చూడగలనా లేదా? ఈ వాసన ఎక్కడి నుంచొస్తుంది అనేది పరిశీలించుకోవాలి. పరిశీలించుకోకపోతే బయటంతా బానే ఉంటాం గానీ, మన దాకా వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మారటం అన్నమాట. అది చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని మనం ఓకే. అవి మళ్ళా ఒక్కసారి మనం ఈ ఫిజికల్ బాడీ, ఓకే. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ మూడింటి సంగమమే ఈ 5 అన్నమాట. వాటన్నింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, మళ్ళా దాంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, సాక్షి భావన ఎలా వస్తుంది అంటే, మనకు ఆత్మ యొక్క లక్షణం ఏంటి అక్కడ? ఆత్మకి ఏ రోల్ లేదక్కడ. ఒక సాక్షిగా చూస్తుంది, దానికి ఎనర్జీ ఇస్తుందంతే. ఓకే. అంతే తప్పితే అదేమి చెయ్యట్లేదు అనేది మనకు తెలుసు జ్ఞానపరంగా. దాన్ని గుర్తు చేసుకోవాలి. నేను అహం బ్రహ్మాస్మి అనేది, ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనేది గుర్తుపెట్టుకొని, దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని చేయాలన్నమాట. లేకపోతే కష్టం అన్నమాట. ఓకే. సో, ఇలా చెయ్యకపోతే ఓకే. ఇలా చేస్తే ఏమవుతుంది? ఓకే. ఏమవుతుంది అనేది మళ్ళా ఇంకొక శ్లోకంలో మనకి భగవానుడు చెప్తున్నారు. అదేంటో చూద్దాం. 17 శ్లోకము. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి హత్వాపి స ఇమాల్లోకాన్ న హంతి నిబధ్యతే అని చెప్తున్నారు. ఇది కొంచెం ఇంతకు ముందు కూడా మనం ఒకసారి భగవద్గీత చెప్పుకున్నప్పుడు దీని అర్థము ఇది అర్జునుడికి ఒక యుద్ధంలో చెప్తున్నారనమాట. అంతేగాని దీని అర్థాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం అన్వయించుకొని చెప్పుకోకూడదనమాట. అంటే ఇక్కడ అర్థం ఏం చెప్తున్నారు? ఎవరి అంతఃకరణమందు నేను కర్తను అనే భావం ఉండకుండా, ఓకే. ఈ ప్రాపంచిక విషయాల యందు బుద్ధి లేకుండా, కర్మల్లో చిక్కుకోకుండా, అట్లాంటి ఉన్నటువంటి ఇట్లాంటి ఆ పురుషుడు అంటే ఆ వ్యక్తి ఈ లోకంలో ఎవరినన్నా చంపినా కానీ, చంపినట్టు కాదు. ఏ పాపము చేత బంధించబడడు అని చెప్పి అర్థం మామూలుగా అయితే. ఇక్కడ మోటివేషన్ చేయటానికి, ఆ యుద్ధంలో క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఆ భగవానుడు అర్జునుడికి చెప్పారు. అంతేగాని మనకు తెలుసు కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే మనం ఎవరిని పడితే వాళ్ళని చంపితే అంతే ఆ స్థాయికి అట్లా బిహేవ్ చేస్తున్నామంటే మనం ఇక్కడి దాకా రాలేదని అర్థం గదా! 18థ్ అధ్యాయం దాకా. సో, అది అర్థం కాదు అని అర్థం చేసుకొని మనం ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిందేంటి అంటే, మన యాక్షన్స్‌ని మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. ఓకే. అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు కూడాను ఇందాక మనం అనుకున్నాము. వై యామ్ ఫీలింగ్ గిల్టీ? వై డిడ్ ఐ డూ థిస్? అనే భావనలు మనల్ని సత్వగుణంలో వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఆ సత్వగుణంలో వెంటాడుతున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఎమోషన్స్‌కి లోనవుతూ ఉంటాము. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు.
నేను అందరికీ మంచి చేయాలి. ఇట్లాంటివంటి కొన్ని సత్వగుణపరమైనటువంటి మంచివన్నీ మనలో ఇదవుతూ ఉంటాయి. ఇప్పుడు అర్జునుడు కూడాను క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళందరినీ హతమార్చాలి. కానీ ఆయన వేరే రకంగా ఆలోచించాడు. దాన్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి భగవానుడు ఇట్లా చెప్పటం జరిగిందనమాట. సో, ఇది ఒక్కొక్కసారి కొంచెం ఆలోచిద్దాం మనం ఇక్కడ. ఆయన చెప్పిన ఒక్కొక్క అంశాన్ని చూస్తే మనము అహం కృతః అన్నాడు. అంటే నేను చేస్తున్నాను, నేను కర్తను అనేది. మళ్ళా ఈ అధిష్టానం, కర్త అవన్నీ వస్తున్నాయి దీంట్లో. కరణం, పృథక్ విధిచ్చేష్ట ఇవన్నీ వస్తున్నాయన్నమాట. సో, కర్తగా నేనేం చేస్తున్నాను అనే దగ్గర మనం ఆలోచించుకొని అక్కడ బయటపడాలి. తర్వాత భావం అంటే దాంట్లో ఉన్న ఇప్పుడు సపోజు మనకొక స్టోరీ ఉంటుంది. ఏంటి మనకి శివుడు పార్వతికి చెప్తాడు. ఇట్లా మనం శ్రీశైల దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ మోక్షం వస్తుందా? అంటే ఇప్పుడు ఎలాగానే కుంభమేళకి వెళ్ళిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా? అంటే శివుడు ఒక కథలాగా చెప్తారు కదా! మనం గుర్తు చేసుకుంటే. ఆ కథ ఏంటి అంటే ఒక వేశ్యో ఎవరో అక్కడ ఉంటే అక్కడికెళ్ళి మా ఆయన ముసలివాళ్ళుగా వాళ్ళు వచ్చి శివుడు నీళ్ళల్లో ఉన్నప్పుడు పార్వతి చెప్తుందనమాట. మా ఆయన్ని రక్షించండి ఎవరన్నా అని చెప్పేసనంటే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నిజంగా పాపం చేయకుండా ఉండి, పాపం లేకుండా పుణ్యంగా ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాలి అంటుంది. అంటే ఆ భావంలో ఆ వేశ్య ఒక్కదానికే నేను నేను మునిగాను గదా! నా పాపాలన్నీ పోయినియి అనే భావన ఆమెలో ఉండటం దృఢంగా ఉండటం మూలాన ఆమె మంచిగా అట్లా ఆమె చేయగలిగిందనమాట అది. ఓకే. సో, ఆమెకే అనుగ్రహం లభించింది. అంటే ఏంటి ఇక్కడ భావం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి పనిలో ఆ సాక్షి భావన, ఈ కర్త ఓకే. అధిష్టానం ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము ఆ భావాన్ని దృఢం చేసుకుంటూ ఉండాలి. ప్రతి పనిలో. కొన్ని చోట్ల మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన దాకా వచ్చినప్పుడు అయ్యో పాపం అనే వేరే వాళ్ళ దగ్గర అయ్యో పాపం అనేది మన దాకా వచ్చినప్పుడు ఆ భావం నాది అన్న భావనలోకొచ్చేస్తుంది. అక్కడ మళ్ళా కర్తనయిపోతాం. అది ఒకటి. మన శరీరపరంగా మనకు కష్టమైనప్పుడు మనం కర్తనయిపోతాం. ఇలా అవుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ, ఈ భావం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత నా బుద్ధి నా లిప్యతే అని చెప్తున్నారు. ఇది ప్రాపంచిక విషయాల్లో, కర్మల్లో చిక్కుకోవటం అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను ఒక కర్మని మొదలుపెడుతున్నాను అంటే ఆ కర్మ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతో నన్నెలా పట్టుకుంటుంది? ఎంత కాలం పట్టుకుంటుంది? నేనొకటి మొదలుపెట్టే ముందు, ఒకటి చేసే ముందు నన్నెంతకాలం పట్టుకుంటుంది? దీంట్లో నుంచి నేను ఈజీగా బయటపడగలనా లేదా? అన్న ఆలోచనతో మొదలుపెట్టుకోవాలి. ఏ కర్మ చేసినా గాని. అంటే ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ ప్లాన్స్‌తో మనము కొన్ని మొదలుపెడతాం. అవి మనకు చుట్టుకొని దాంట్లో ఇరుక్కుపోయి మనం ఈ సాధన చేయలేకపోతాం అన్నమాట. అందుకని జాగ్రత్తగా మనం ఉండాలి. కర్మల్లో చిక్కుకోకుండా. అట్లాంటిగా ఉన్నప్పుడు మనము ఈ కర్మలన్నీ మనల్ని బంధించవు అనేది డీపర్ మీనింగ్ అన్నమాట అక్కడ. ఓకే. సో, మనము ఒక్కొక్కసారి హార్ష్‌గా ప్రవర్తించాల్సొస్తుంది. మనం వర్క్‌లో గాని, వేరే చోట్ల కొన్ని గట్టిగా తెలియజెప్పాల్సొస్తుంది. అయ్యో! వీళ్ళని ఇబ్బంది పెట్టానే అని అనుకోకూడదనమాట. అది నువ్వు ఆ భావంలో సాక్షి భావనతో అది ఆ సిట్యుయేషన్‌కి అది అవసరం గాబట్టి నువ్వు చేస్తావు. అంతేగాని వాళ్ళనేదో బాధ పెట్టాలని కాదు. ఇక్కడేమో వాళ్ళని చంపినట్లు కాదు అని చెప్తున్నాడు అంటే, నువ్వు కర్తవు కాదు, భావం జాగ్రత్తగా ఉండి, ప్రాపంచిక విషయంలో చిక్కుకోకుండా ఈ 3 గుర్తుపెట్టుకొని చేస్తే నీకు అది అంటదు అని చెప్పి భగవానుడు చక్కగా మనకి చెప్తున్నాడన్నమాట. ఓకే. అదే మనకి ఇంతకు ముందు కూడా తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అని చెప్పేసేసి ఇంతకు ముందు అధ్యాయాల్లో కూడా మనకి భగవానుడు కర్తృత్వ భావన, ఆ భోక్తృత్వ భావన పోగొట్టటానికి భగవానుడు ఇంతకు ముందు చెప్పాడన్నమాట అది. సో, ఇట్లా మనము అనాత్మతో మమేకం అవ్వకుండా ఆత్మానాత్మ వివేకంతో ఈ 5 అంశాలని రాబోయేటువంటి శ్లోకాల్లో మనము
ప్రతి దాంట్లో ఇప్పుడు 5 అంశాలు మనం చెప్పుకోబోయేవి ఏంటి అంటే, రాబోయే వాటిల్లో మనకి ప్రతి దాంట్లో ఇక్కడ వస్తుంది. ఈ జ్ఞానం గురించి ఆహ్, తర్వాతేమో ఒకసారి చెప్తానుండండి. ఈ జ్ఞానం, జ్ఞేయం, కర్త అని చెప్పేసేసి పరిజ్ఞాత అని చెప్పేసి వస్తది నెక్స్ట్ అంతాను. సో, ఇవన్నీ కూడాను ఈ రాబోయే అంశాలన్నింటిలోనూ ఈ 5ని మనం అప్లై చేసుకొని, వాటిని ఎలా అధిగమించాలి అని భగవానుడు చెప్పబోతున్నారు. అంటే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఎనాలిసిస్ చేసుకోవడానికి మనకి మన యాక్షన్స్‌ని. వాటన్నింటిని మనము మార్చుకుంటాం అన్నమాట. తర్వాత రాబోయే వాటిల్లో. సో, అవేంటో మనం రాబోయే సత్సంగంలో చూద్దాము. అంతవరకు ఓం తత్సత్.